ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. సాధారణముగా బిడ్డలు పలానా కావలను అని తల్లిని తండ్రిని అడుగుదురు. అయితే పరమ తండ్రి యగు దేవుడు ఆయన కుమారులు కుమార్తెలుగా ఉన్న మనలను చూచి మీకేది ఇష్టమో అడుగుడి అని ఆయన ప్రేమతో చెప్పుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకేది ఇష్టమో అది అడిగితే ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడనగా ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. మనం ఆయన యందు నిలిచి ఉంటున్నాము. ఆయన మాటలు, ఆయన వాక్యము మన యందు నిలిచి ఉన్నప్పుడు, మనం అడిగినప్పుడు మీకేది ఇష్టమో అది ఆయన అనుగ్రహిస్తాడు. రాజుకు దావీదు వెంబడి అతని కుమారుడు సొలొమోను రాజయ్యను. సొలొమోనునకు దేవుడు ప్రత్యక్షమై ఈ విధంగా ఆయన సొలొమోనుతో మాట్లాడుచున్నాడు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుము అనెను. 1 రాజులు 3వ అధ్యాయము 5వ వచనం. సొలొమోనును అడుగుము అని అనగానే అతడు మంచి చెడ్డలను వివేచించి జనులకు న్యాయము తీర్చున్నట్లు వివేకము గల హృదయమును దయచేయుమని విజ్ఞప్తి చేశాను. ఎంత ఆశ్చర్యము! రాజు కోరికను మన్నించుటయే కాక నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులో నీ వంటి వాడు ఒకడైనా నుండడు అని మాట ఇచ్చాను. 1 రాజులు 3వ అధ్యాయము 13వ వచనం. అంతేకాకుండా ఇద్దరు గుడ్డివాడు యేసయ్యకు మనవి చేస్తున్నారు. ఈ లోకమందు జీవించుచుండగా ప్రభు చాలామంది వ్యాధిగ్రస్తులను బాగు చేశాను. ఒక దినమున ఎరుకో నుండి వెళ్ళుచుండగా త్రోవ పక్కన కూర్చుండి ఉన్న ఇద్దరు గుడ్డివారు మమ్మల్ని కరుణింపుము అని కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగూరుచున్నానని అడుగగా, ప్రభువా, మా కనులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనం. దేవుని బిడ్డలారా, ఆత్మకు రక్షణ, శరీరమునకు స్వస్థత అనున్నది మన పరమ తండ్రి మనకిచ్చే స్వాస్థ్యము కనుక వాటిని పొందుకున్నప్పుడు ఆయన వెంట వెళ్ళవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థించండి. సొలొమోనుకి ఇష్టమైనది దేవుడు అతనికి ఇచ్చాడు. ఈ గుడ్డివారు కనులు తెరమని అడిగినప్పుడు వారి కన్నులను తెరిచాడు. ఈరోజు మీకేది ఇష్టమో అది దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అది ఆయన మీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. మీ సమస్య నుంచి విడుదల పొందాలని మీకు ఇష్టముగా ఉన్నదా? పాపం నుంచి విడుదల పొందాలని ఇష్టముగా ఉన్నదా? లేక బంధకం నుంచి విడుదల పొందాలని ఇష్టముగా ఉన్నదా? లేక ఎటువంటి ఆశీర్వాదం కోసం ఇష్టముగా మీరు ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థించండి, తప్పక దేవుడు మీకు సహాయం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీ బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఏది ఇష్టమో అడగమంటున్నాం. నీ బిడ్డలు అడుగుచుండగా వారి యొక్క అక్కర్లు తీర్చండి, వారి యొక్క అవసరతలు తీర్చండి, సహాయం చేయండి. ప్రియ రాజా సొలొమోను ఇద్దరు గుడ్డివారి యొక్క అవసరతలు తీర్చిన దేవుడవు. నీ బిడ్డల యొక్క అవసరతలు తీర్చి సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.